నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం సమావేశమయ్యాం. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మన జీవితంలో ఒక మర్చిపోలేని మరపురాని రోజుగా మారబోతుంది. దానికోసం మీరు ఓపెన్ మైండ్ తోటి, పాజిటివ్ మైండ్ తోటి ఉండండి. పేపరు పెన్ను రెడీగా ఉంచుకోండి. మీకు ఏదైనా అర్థం కాని ఉంటే నోట్ చేయండి. మీకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. అయితే మిత్రులారా, మిమ్మల్ని నేను మోటివేట్ చేయడానికో, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికో నేను రాలేదు. నేను మీలాగా, ఈ కంపెనీ నాదేం కాదు మిత్రులారా, నేను మీలాంటి వ్యక్తిని. 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరం. మిత్రులారా, ఈ గత సంవత్సరం నుంచి నా జీవితంలో జరిగిన ప్రాక్టికల్ విషయాలు ఏదైతే ఉందో, నిజాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మీ దృష్టికి తెస్తా ఉన్నా. నా 32 ఇయర్స్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి కంపెనీని నేను చూడలేదు ఫ్రెండ్స్. నేను ముందే చెప్పా మీకు, ఈ కంపెనీ నాది కాదు. కానీ మన సమయానికి మన యొక్క శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. అయితే మొట్టమొదటి గుడ్ న్యూస్ ఏంటంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంటి దగ్గర కూర్చొని ఈ పని చేసుకుంటున్నా. అంటే ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం. అంటే అర్థం చేసుకోండి మిత్రులారా, డబ్బు కోసం ఎంతో కష్టపడాలి, ఎంతో తిరగాలి, ఎన్నో డెమోలు ఇవ్వాలి అనే ఆలోచన నాకు ఉండే. కానీ డబ్బు సంపాదించడానికి కష్టము లేదు, ఇష్టమే ఉందనేది దీని ద్వారా నాకు నిరూపితమైంది మిత్రులారా. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే, మరి ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ అనేది లేదు, ఫిజికల్ అనేది లేదు, ఓన్లీ డిజిటల్. అయితే మిత్రులారా, మన జీవితంలో ఎంతో కొంతకాలంగా ఫిజికల్గా వర్క్ చేస్తానే ఉన్నాం. మన తండ్రి అదే పని చేశాడు, మన తాత అదే పని చేశాడు. చివరాఖరికి మనకు మిగిలింది మధ్యతరగతి. అంటే అర్థమైంది నాకు, ఫిజికల్ ద్వారా మధ్యతరగతిలో ఉంటామని చెప్పేసి. డిజిటల్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ దూరం వరకు, ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. ఇవి నేను గమనించింది మిత్రులారా. అయితే కంపెనీ వర్క్ చాలా ఈజీ అండి, జస్ట్ కాపీ పేస్ట్. ఇక్కడ వేరే రాకెట్ సైన్స్ లేదు, కాపీ పేస్ట్. ప్రతి ఒక్క వ్యక్తి చేయగలిగిందే. ఇంతకుముందు వెంకట్ గారు చెప్పినట్లు ఆ డిసిప్లిన్, క్రమశిక్షణ జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్తాం. అయినప్పటికీ ఇంత చిన్న పని కూడా చేయలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం, ఇది చాలా మంది మనసులో వస్తుంది, ఇంత చిన్న పని ఎందుకు చేయట్లేదు. ఏముంది మిత్రులారా, పని చిన్నదే, కానీ మన మైండ్లో ఏదైతే అభిప్రాయాలు ఉన్నాయో దాన్ని తీయడానికి టైం పడుతుంది. సో అది రియలా, ఫ్యాక్టా? ఫ్యాక్టా మన ఒపీనియనా? ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఒపీనియన్ ఈజ్ డిఫరెంట్, ఫ్యాక్ట్ ఈజ్ డిఫరెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఒపీనియనా, అది ఫ్యాక్టా, ఇప్పుడు ఈ ప్రజెంటేషన్లో మీరు తెలుసుకుంటారు. 100% నచ్చితే మనం కలిసి పార్ట్నర్గా పనిచేద్దాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ కాల్స్ అయితే తప్ప ఎలాంటి కాల్స్ని మీరు ఎంటర్టైన్ చేయకండి. కాల్స్ మీరు లిఫ్ట్ చేసినట్లయితే మీటింగ్లో నుంచి మీరు డిస్కనెక్ట్ అయిపోతారు, మీరు నిర్ణయం చేయలేరు. మళ్ళీ షరా మామూలే, మనము మన నెక్స్ట్ జనరేషన్కు మధ్యతరగతి ఇవ్వాల్సిందే. ఇది మన లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ మిత్రులారా. అయితే హెడ్ ఫోన్ పెట్టుకోండి. నేను మాట్లాడేటటువంటి ప్రతి వాక్యం కాదు, ప్రతి పదాన్ని కూడా మీరు స్టడీ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ హారిజెంటల్గా ఉంచండి. నేను ఇక్కడ చూపించేటటువంటి ప్రతిదీ కూడా పిక్చర్స్ చాలా క్లియర్గా మీరు చూస్తారు, స్క్రీన్ షాట్ చేసుకుంటారు, మీరు మళ్ళీ రెఫర్ చేయడానికి ఈజీ అవుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే మీరు ఎవరినైనా ఇన్వైట్ చేసి ఉంటే వాళ్లకు నేను మాట్లాడేది వినిపించట్లేదంటే స్క్రీన్ టచ్ చేయమనండి. వాళ్ళ మొబైల్లో లెఫ్ట్ సైడ్ డౌన్లో కాల్ ఓవర్ ఇంటర్నెట్ కానీ, కాల్ వయా డివైస్ కానీ టచ్ చేసినట్లయితే అతనికి నేను మాట్లాడే సౌండ్ వినిపిస్తుంది. మిత్రులారా, ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా
డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరిగింది. ఇది గుర్తించిన భారత ప్రభుత్వం 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తెచ్చింది. 2016 కంటే ముందు ఎలాంటి గైడ్ లైన్స్ లేవు మిత్రులారా. అయితే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా నెక్స్ట్ మనీ కంపెనీ డైరెక్ట్ మార్కెటింగ్లో, ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది మిత్రులారా. అవన్నీ విషయాలను కూడా మనం చాలా క్లియర్గా ఇప్పుడు చూడబోతా ఉన్నాం. అయితే ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ విషయానికి వచ్చినప్పుడు గతంలో మనం ప్రోడక్ట్ బేస్డే. అయితే మిత్రులారా, ట్రెడిషనల్ మార్కెట్లో దొరకనటువంటి ప్రోడక్ట్స్ డైరెక్ట్ మార్కెటింగ్లో దొరుకుతాయి, అందులో డౌట్ లేదు. కొన్ని హెల్త్ ప్రోడక్ట్స్, కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్, కొన్ని అగ్రి ప్రోడక్ట్స్, ఆ విధంగా వాళ్ళు మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలోనే సర్వీస్ సెక్టార్ ఇందులో ఎంటర్ అయింది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మన గుడ్ న్యూస్ ఏంటంటే ఫిజికల్గా మనం ఎలాంటి ప్రోడక్ట్స్ అమ్మడం కానీ కొనడం కానీ లేదు మనకు. అయితే ఫ్రెండ్స్, టెక్నాలజీ ఈరోజు డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి అని చూసినట్లయితే, ఎవరి దగ్గరనైతే టెక్నాలజీ ఉందో, ఎవరి దగ్గరనైతే బ్రెయిన్ ఉందో వాళ్ళ దగ్గరికి మాత్రమే డబ్బులు వెళ్తూ ఉన్నాయి. మన అవసరాల రీత్యా గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో కావచ్చు, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా కావచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా నెంబర్ ఆఫ్ టెక్నాలజీ యాప్స్ను మనం డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఫ్రెండ్స్, అక్కడ మనం గమనించినట్లయితే అవి వాళ్ళ కంపెనీస్ కావు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ ఇస్తాం. వండేవాళ్ళు వేరే, తినేవాళ్ళు వేరే. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ప్రయాణం చేసేవాళ్ళు వేరే, అక్కడికి తీసుకెళ్లే డ్రైవర్స్, ఆ యొక్క వెహికల్స్ వేరే వాళ్ళే. అయితే మిత్రులారా, ఈ రెండిటిని అనుసంధానం చేయడం మూలంగా, లింక్ కలపడం మూలంగా మనకు అక్కడ వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటున్నారు. 10 to 20% వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటూ ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ విధంగా అక్కడ వాళ్ళు లాభపడతా ఉన్నారు. అయితే B2B అనే విధానం లోపల ఆ ట్రాన్సాక్షన్స్లో మనకు 90% పే అవుతుంది. సో అదే విధంగా మిత్రులారా, నెక్స్ట్ మనీ అనేది కూడా ఒక టెక్నాలజీ యాప్. దానికి కావాల్సింది ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్. దాంట్లో మనము నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్. ఇది ఆదాయానికి సంబంధించినటువంటి యాప్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ లాంచ్ అయింది 1 జనవరి 2017. మిత్రులారా, ఇప్పటి వరకు మాట్లాడిన అన్ని కూడా B2C. దానికి భిన్నంగా B2B వచ్చింది. B2C అంటే బిజినెస్ టు కస్టమర్. కాబట్టి అక్కడ ఎలాంటి ఆదాయ అవకాశాలు లేవు. నెక్స్ట్ టైం బెటర్ లక్ లాగా ఉంటుంది. అయితే మిత్రులారా, ఇక్కడ అదే ట్రాన్సాక్షన్, అదే వరకు 90% పే అవుట్ ఉంది, 10% కంపెనీ. కాబట్టి మనకు ఒక గొప్ప ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కనుక మనం చూసినట్లయితే పేటిఎం 15 సంవత్సరాలైంది మార్కెట్లోకి వచ్చి. దాంట్లో అలీబాబా పార్ట్నర్గా ఉన్నారు, చైనా. ఇంకా B2C చాలా కంపెనీలలో వారెన్ బఫెట్ గారు కూడా ఇన్వెస్టర్గా ఉన్నారు. అయితే మిత్రులారా, నెక్స్ట్ మనీ వచ్చి కేవలం 3 సంవత్సరాలు. మరి ఈ 3.5 సంవత్సరాల్లో ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. అర్థం చేసుకోండి మిత్రులారా. పేటిఎం చూస్తే 15 సంవత్సరాలు. అయితే మరి నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అంటే, ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. మరి 457 కంపెనీల్లో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్ మొట్టమొదటిసారి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, అమెరికాలో 30 కోట్ల జనాభా, అక్కడ 1800 కంపెనీస్ ఉన్నాయి. కానీ మన భారతదేశంలో 140 కోట్ల జనాభాకు 457 కంపెనీస్ ఉన్నాయి.
అంటే ఇంకా ఎంతో బిజినెస్ పొటెన్షియాలిటీ ఉన్నప్పటికీ కొంతమంది దగ్గర 3-4 రకాల కంపెనీస్ ఉంటాయి. కారణం ఏంటంటే వాళ్ళు నెట్వర్కర్స్ కారు, వాళ్ళు సెట్ వర్కర్స్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, వాళ్ళతోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తూ ఉంటారు మీతోటి. సో మై డియర్ ఫ్రెండ్స్, రియల్ నెట్వర్క్ చేస్తేనే రియల్ ఇన్కమ్ వస్తుంది. దాని తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు మిత్రులారా. కాబట్టి పెట్టుబడి లేదు కాబట్టి కంపెనీ ఇస్తుందని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం లేదు. నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, నో ఆర్ఓఐ. కాబట్టి పెట్టుబడి లేని వ్యాపారం కాబట్టి ఇక్కడ మనకు చెడ్డ పేరు రావడానికి అవకాశం లేదు. దాని తర్వాత చూసినట్లయితే ముందే చెప్పా మీకు నేను, ఇది సర్వీస్ సెక్టార్ కాబట్టి ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ మనము అమ్మాల్సిన అవసరం లేదు. నేను ఈ గత సంవత్సర కాలం నుంచి ఇంట్లో ఉండి చేసుకుంటా ఉన్నా. అయితే మిత్రులారా, ఈరోజు ప్రొడక్ట్ బేస్డ్లో ఉన్న వాళ్ళు ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక సేల్స్ మెన్స్ అయిపోయిన పరిస్థితి మీకు తెలుసు. దాని తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ను కూడా మనము మోసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్ని కూడా డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. ఇక పోయినట్లయితే మిత్రులారా, కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు. అది కేవలం వినడం జరిగింది నా జీవితంలో, కానీ చూస్తున్నటువంటిది నెక్స్ట్ మనీ కంపెనీలో. మిత్రులారా, 24/7 24 గంటల రోజుకు, వారానికి 7 రోజులు, ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 మినిట్ లోపల మనము డబ్బులు బ్యాంకుకు తీసుకోవచ్చు. పార్ట్ 3 సెషన్లో మీరు లైవ్లో కూడా మీరు చూస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ నేను ఎక్కడా చూడలేదు నా యొక్క నెట్వర్క్ అనుభవంలో. దాని తర్వాత చూసినట్లయితే మరి దాని పర్యావసానమే ఈరోజు ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు. నా టీం చూసినట్లయితే మిత్రులారా 53,000 మంది క్రాస్ అయిపోయారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా. ఒకవేళ నేనే గొప్ప అయితే మరి గతంలో నేను చేసిన ప్రతి కంపెనీలో నాకు ఆ రిజల్ట్స్ వచ్చి ఉండాలి, కానీ రాలేదు. సిస్టంలో చాలా ట్రాన్స్పరెన్సీ ఉంది, చాలా క్లారిటీ ఉంది, ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు. అయితే మిత్రులారా, మరి ఎన్నో రకాల ఆదాయాలలో మొదట రకమైన ఆదాయం చూసినట్లయితే ఇది డెవలపింగ్ కంపెనీ. ఇక్కడ ఒక ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఉంది. ఆ ప్రైమ్ మెంబర్షిప్ అమౌంటే 178 కోట్లు. ఈచ్ 5. ఈ భూమి మీద ఒక 5 మంది వ్యక్తులకు డబ్బులు అవసరం ఉన్నవాళ్ళు, డబ్బులు సంపాదించాలనే కోరిక, ఆలోచన ఉన్నవాళ్ళు. వర్క్ చాలా సింపుల్. 178 ప్లస్ తీసుకునే అవకాశం ఉంది. ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలే మిత్రులారా నెక్స్ట్ మనీ. ఇప్పుడు ఓన్లీ మనం న్యూస్ రీల్ చూస్తున్నాం అంతే. అవన్నీ కూడా చూద్దాం. నిద్రపోయినా కూడా డబ్బులు వచ్చే విధానం ఉంది. కాబట్టి మనము ఒక 3 ఏళ్ళ, 4 ఏళ్ళ, 5 ఏళ్ళ ఒక ప్రోగ్రామింగ్ తయారు చేసుకొని ఆ ప్రోగ్రామింగ్ లోపల మనం కనుక పని చేయగలిగినట్లయితే ఇక ఆ తర్వాత మీరు ఏ పని చేయనప్పటికీ మీకు డబ్బులు అనేది నిద్రలో కూడా డబ్బులు వచ్చే విధానం ఇక్కడ ఉంది. అది బ్యూటీ. ప్రజెంట్ కోసమే మనం కొట్టుమిటాడుతున్నాం. అక్కడ ఫ్యూచర్ అనే విషయం అక్కడ లేనే లేదు మనకు. కానీ ఈ సిస్టంలో మరి ఇన్కమ్ ఎలా వస్తుందని చూసినప్పుడు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ వస్తువులు ఎప్పుడూ ఆగిపోవు. కాబట్టి వాళ్ళ యొక్క ఖర్చులోనే మనకు ఇన్కమ్ ఉంది మిత్రులారా. అవన్నీ చూద్దాం డీటెయిల్స్గా. చాలామంది ఇక్కడనే తబ్బిబ్బు అయిపోతూ ఉన్నారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, భయభ్రాంతులకు లోన్ అవుతూ ఉన్నారు. 178 కోట్లు అంటే. ఆ తర్వాత చూసినట్లయితే ప్రతిదీ కూడా ఆన్లైన్ ద్వారానే మనము ఆపరేట్ చేయొచ్చు. టీముని ఫిజికల్గా మీరు చేయాల్సిన అవసరం ఏం లేదు. అంత టోటల్ ఆన్లైన్లోనే మనము చేస్తూ ఉన్నాం. తర్వాత మిత్రులారా, ఈ యాప్ను నేను ఎలా ప్రమోట్ చేయాలి, ఎవరికి చెప్పాలి అనే విషయం కొద్దిగా మనకు సందిగ్ధంలోకి వస్తాం. మీరు ఎవరికి చెప్తారు? ఎవరైనా సరే ఫస్ట్ యూజరు, ఆ తర్వాత అర్నర్. రెండే భాగాలు ఉన్నాయి దీంట్లో. ఉదాహరణకు తీసుకున్నట్లయితే యూజ్ చేసే వ్యక్తి యూజర్. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏ వ్యక్తి అయితే వస్తువులు వాడుతూ ఉన్నాడో అతనికి మీరు ఇది చెప్పొచ్చు. ఫ్లైట్ ప్రయాణము, బస్ ప్రయాణము, టీవీ రీఛార్జ్ చేసుకునే వాళ్ళకి మీరు ఇది చెప్పొచ్చు. సో ఫస్ట్ యూజర్. అయితే మిత్రులారా, మనము యూజర్గా మారాలి. మనం ఎప్పుడైతే యూజర్గా మారుతామో ఆ ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఉదాహరణకు చూసినట్లయితే మీకు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉంది అనుకోండి. నేను వచ్చేసేసి మీ సబ్బు మానేసి నా సబ్బు పెట్టుకోండి అని నా ప్రోడక్ట్ని మీకు బలవంతంగా నేను అంటగట్టాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మీరు మొహమాటానికి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. మీరు లక్స్ సబ్బే పెట్టుకోండి, కానీ అక్కడ
ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో, ఆ పొదుపు ఏదైతే ఉందో, లాభం ఏదైతే ఉందో అది మీకు వస్తూ ఉంది. చాలా ట్రాన్స్పరెన్సీ ఉంది ఈ సిస్టంలో. అదేవిధంగా బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణం. సో ఫస్ట్ వీఆర్ యూజర్. మరి అర్నర్గా ఎలా కన్వర్ట్ అవుతాము? అర్నర్గా కావాలనే రూల్ లేదు మిత్రులారా. దట్ ఈస్ నాట్ ఏ కంపల్సరీ, దట్ ఈస్ నాట్ ఏ మ్యాండేటరీ. కానీ మీకు డబ్బులు సంపాదించాలి, మధ్యతరగతిలో ఉన్న కంపులో నుంచి బయటికి రావాలి అని మీరు అనుకుంటే, మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలకు డిస్టర్బెన్స్ లేకుండా రోజుకొక 2 గంటలు మీరు గనక దీనికి వెచ్చించగలిగితే, సేమ్ లెర్న్, డూ, టీచ్, నేర్చుకున్నది చెప్పడం. అబద్ధం చెప్పకూడదు, మీరు చేసిందే చెప్పండి. సో మై డియర్ ఫ్రెండ్స్, అర్నర్ కావడం చాలా ఈజీ. నేను అదే పని చేస్తా ఉన్నా. మీకు చివరిలో నేను ఏం అచీవ్మెంట్ చేశాను ఈ 1 ఇయర్లో అనేది మీకు నేను తెస్తాను మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా మనము ఆన్లైన్లోనే టీమ్ మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే మిత్రులారా, ఒక కంపెనీ యొక్క డెవలప్మెంట్ కావచ్చు, మన ఇండివిజువల్ డెవలప్మెంట్ కావచ్చు, అవన్నీ కూడా మీటింగ్స్, ట్రైనింగ్స్ పైనే ఆధారపడతాయి. అందుకే గతంలో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి మనం మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు, గత అనుభవాలు అవన్నీ. దానికి భిన్నంగా ఈరోజు ఎక్స్పెండిచర్ జీరో. ఇది ఫిజికల్ వర్క్ కాదు, ఇది టోటలీ డిజిటల్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి యాజ్ ఏ డిజిటల్గా ఈరోజు రాత్రి 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు. ఎక్స్పెండిచర్ ఏమీ లేదు, ఇన్కమ్ హీరో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది డిజిటల్ ఫిజికల్లో ఉన్న తేడా. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం యావత్ భారతదేశంలో జరుగుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను కూడా అందుకే ఎక్కడికి వెళ్ళలేదు ఈ మోర్ దెన్ 1 ఇయర్లో, ఇంటి దగ్గర ఉండి చేసుకుంటా ఉన్నా. దాని తర్వాత ఫ్రెండ్స్, జాబ్ సెక్యూరిటీ ఉంది. ఇక్కడ స్క్రీన్ షాట్ చేయండి. జాబ్ సెక్యూరిటీ ఉంది. ఈ కంపెనీలో ఒక వ్యక్తి అశోక్ సరస్వతి గారు, చిన్న టీం అతంది, 10 నుంచి 20 వేల రూపాయల కమిషన్ కూడా రాని టీం అతంది, అనుకోకుండా క్యాన్సర్ చేత చనిపోవడం జరిగింది. అయితే అది బాధాకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షలాది రూపాయలు వెళ్తూ ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి, మనము ఈ రోజు బ్రతికుండంగా ఒక పని చేస్తే అనుకోని సంఘటన జరిగినప్పటికీ మన కుటుంబం హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఇంతకంటే ఇంకా గొప్ప ఏంది అర్థం చేసుకోండి. మళ్ళీ కూడా మనము డెవలపింగ్ యాప్, ఇది డెవలప్డ్ కాదు. దీనికి కారణం ఏంటి మిత్రులారా? నా యొక్క 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో గొల్లాలు లేనటువంటి కంపెనీ. నో రైట్, నో లెఫ్ట్, నో పీవీ, నో బీవీ, నో సీలింగ్, నో ట్రిమ్మింగ్, నో ఫ్లషింగ్, నో సూపర్ సీడింగ్, ఇంకా ఇంకా ఇతరత్ర పదాలు ఏమైనా ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ఏది లేదు, ఓన్లీ 1 ఇన్కమ్ ఉంది. అందుకే అర్థమైనటువంటి వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడము లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేయండి, దీని మీద మీరు ఆలోచన చేయండి. దాని తర్వాత చూసినట్లయితే ప్రొఫైల్ అని రాసుకోండి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ పేరు. కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. మిత్రులారా, 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది. జస్ట్ లాస్ట్ వీక్లో 7 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 8 సంవత్సరాల్లోకి మనము అడిగిడాము ఇప్పుడు. అయితే మిత్రులారా, మరి ఈ 8 సంవత్సరాల ఈ కాలంలో మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు సర్టిఫికెట్ ఆఫ్ కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి, ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ. అయితే మిత్రులారా, మరి నెక్స్ట్ మనీని ఎందుకు తేవడం జరిగింది 1 జనవరి 2017న? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ భావన ఇంపార్టెంట్. కంపెనీ ఎందుకు పుట్టింది అనేటటువంటి విషయం మనకు తెలియాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. అది జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో. ఆ ఇన్విటేషన్ ఈ కంపెనీకి కూడా వచ్చింది. ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు కూడా ఆ మీటింగ్కి వెళ్ళారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళు బాగుపడడానికి ఆ యొక్క యాప్స్ డెవలప్ చేశారు. B2C మిత్రులారా,
కానీ ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు సేమ్ అదే వర్క్ యాజ్ ఇట్ ఈజ్ 10% 90% అక్కడ అంకురార్పణ జరిగింది మిత్రులారా. సో ఆ విధంగా దినాభివృద్ధి చెందుతూ రేపు జనవరి 1వ తారీఖు వస్తే 4 సంవత్సరాల్లో మొట్టమొదట ఈ సిస్టంలో ఏమీ కూడా మార్పు జరగలే. బిగినింగ్లో ఏది ఉందో ఈ రోజు అదే ఉంది. ఎందుకు ఉండదు, కారణం ఏంటిది ఉండడానికంటే ఈ నెట్వర్క్ మాఫియా వాళ్ళని కంపెనీ దూరం పెట్టింది మిత్రులారా. ఈ రోజు మార్కెట్లో చాలా మంది నెట్వర్కర్స్ నష్టపోవడానికి ఈ నెట్వర్క్ మాఫియా వాళ్ళతోటే, సరైనటువంటి సీనియర్స్ లేక ఆ యొక్క కంపెనీలను భ్రష్టు పట్టించారు మిత్రులారా. సో ఒక కంపెనీలో చేరగానే కొంత రిజల్ట్స్ రాగానే ఇక మాఫియా వాళ్ళు మళ్ళీ కొత్త కంపెనీల దగ్గర వెళ్తూ ఉంటారు అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇది గమనిస్తా ఉన్నా గత సంవత్సర కాలం నుంచి. ఇక పోయినట్లయితే కంపెనీ విజన్ చూసినట్లయితే ఇప్పుడు భారతదేశంలో రాబోయే రోజులలో యావత్ ప్రపంచంలో నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. దేంట్లో కావాలి మిత్రులారా? ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి? ఈరోజు మనం పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఏదైతే వాడుతూ ఉన్నామో అవి వాలెట్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా మనం నెక్స్ట్ మనీ యాప్ని ఇప్పుడు వాడలేము. రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది, అది తర్వాత వస్తుంది, టైం పడుతుంది, నో ప్రాబ్లం. దాని మూలంగా మనకు ప్రత్యక్షంగా ఏమైనా ప్రాబ్లం ఉందా? అవి చేసుకోవడానికి ఆల్రెడీ యాప్స్ ఉన్నాయి మనకు, దాని గురించి అసలు ప్రాబ్లమే లేదు. పరోక్షంగా కూడా చూసినట్లయితే మన కష్టార్జితాన్ని కూడా 1 మినిట్ లోపల మన అకౌంట్కు తీసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఓపెన్ వాలెట్ బ్యాంక్లో కూడా ఇది నెంబర్ 1 రావాలి. దాని తర్వాత చూసినట్లయితే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనది మిత్రులారా. మనను ఒక బిజినెస్ మెన్గా, అంటే టోటల్గా ఈ సిస్టమ్ ద్వారా, అంటే భారతదేశంలో ఎక్కడ ఎంటర్ప్రెన్యూర్స్ డెవలప్ అయినప్పటికీ వాళ్ళందరిలో కూడా నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఉండాలి. ఎంటర్ప్రెన్యూర్స్ను అంటే ఓనర్స్ను తయారు చేసే మిషన్గా ఇది పనిచేస్తూ ఉంది. దాని తర్వాత ఈ కామర్స్ వ్యాపారం, ఆ తర్వాత మిత్రులారా B2B. ఇప్పటి వరకు భారతదేశ డైరెక్ట్ సెల్లింగ్లో మొట్టమొదటి B2B కంపెనీది. మరి ఈ అన్నిట్లో కూడా B2B ఫ్యూచర్లో వచ్చినప్పటికీ నెక్స్ట్ మనీ నెంబర్ 1 ఉండే దిశగా పనిచేస్తూ ఉంది. ఆ తర్వాత మిత్రులారా కంపెనీ మిషన్ చూస్తే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు 2016 కంటే ముందు భారతదేశంలో నష్టపోయిందంటే అర్థం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఎలాంటి గైడ్ లైన్స్ లేవు. కానీ 2016 తర్వాత కూడా ఒక వ్యక్తి నష్టపోతున్నాడంటే మన లోపల ఉన్నటువంటి అత్యాశ, దురాశ. కారణం అంటే మిత్రులారా మీరు చూడండి, ఒక్కసారి గవర్నమెంట్ అప్రూవ్ చేసిందా ఆ ప్రాజెక్టును కనుక్కోండి. డబ్బులు రావడం అనేది కాదు, ఎక్కడి నుంచి వస్తుంది, దానికి సోర్స్ ఏముంది, దానికి సృష్టి ఏముంది, ఇవి తెలుసుకోవాలి. తెలియకపోతే మన ఫేస్ వాల్యూ డ్యామేజ్ అవ్వడం తథ్యం. ఆ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ మనీ విషయానికి 1 జనవరి 2017 వచ్చినప్పటికీ దాదాపుగా సంవత్సర కాలం 26 డిసెంబర్ 2017 వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. ఈరోజు సీరియల్ నెంబర్ 277 డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 ప్రకారంగా ప్రతి కంపెనీ కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలని చెప్పేసి గైడ్ లైన్స్ ఉన్నాయి. అన్ని కంపెనీలు ఎస్ అంటా ఉన్నాయి. అయితే మిత్రులారా వాటికి నెక్స్ట్ మనీ తేడా మనకు తెలియాలి, ఎందుకంటే మనం నెక్స్ట్ మనీ చేస్తున్నాం కాబట్టి. ఆ కంపెనీల్లో సర్టెన్ టైం వరకు మాత్రమే యాప్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనం కిట్టుకోనకపోతే యాప్ అదృశ్యమయ్యే పరిస్థితి. నెక్స్ట్ మనీలో 6 నెలలు 6 సంవత్సరాలు మీ వీలు ఎప్పుడుంటే అప్పుడు మీరు రావచ్చు, యాప్ అలానే భద్రంగా ఉంటుంది. ఇది ఫస్ట్ నెంబర్ 1 తేడా మిత్రులారా. రెండోది, భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో ఎక్కడా లేదు మిత్రులారా, ఓన్లీ ఒకే దగ్గర ఉంది. ఇది పార్ట్ 1లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదే రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తి పొదుపు చేసుకోవచ్చు. పొదుపు ఎవరికి చేదు మిత్రులారా, అర్థం చేసుకోండి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అమెజాన్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, ఇవన్నీ రంగాలలో అతనికి డబ్బులు పొదుపు అవుతాయి. ఇది మీరు పార్ట్ 1 సెషన్ను మళ్ళీ ఎన్నోసార్లు వినండి మీరు. ఇక మిత్రులారా, అర్నర్గా మారాలనుకుంటే ఈచ్ 1 టీచ్ 5 అనే విధానాన్ని మనం ప్రమోట్ చేయొచ్చు. ఇక్కడ దాన్నే మనము 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటాం. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పా, కాబోయే కోటీశ్వర్లు, ఇందులో కోటీశ్వర్లు కూడా కన్ఫర్మ్. కానీ లెర్న్, డూ, టీచ్. లెర్నింగ్ ఉంటేనే అర్నింగ్ వస్తుందన్న సిద్ధాంతాన్ని, సీక్రెట్ను మీరు మర్చిపోవద్దు. ఓ మిత్రులారా, ఇవన్నీ
మనం పార్ట్ 1 సెషన్లో చెప్పడం జరిగింది. అయితే 3 కోట్లే కాదు, ఎందుకంటే మిత్రులారా సమయం అనేది రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా వాళ్ళకైనా సమయం ఒకటే. కానీ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే +178. కాబట్టి నేను అప్గ్రేడ్ గురించే మాట్లాడతాను ఎప్పుడు. మిత్రులారా మరి ఈ అప్గ్రేడ్ కనుక చేసుకున్నట్లయితే ఈరోజు అప్గ్రేడ్ అనేటటువంటిది ట్రెడిషనల్ మార్కెట్లో కూడా ఒక కొత్త విప్లవాన్ని తెచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. ఈరోజు మీకు అప్గ్రేడ్ అనేది యూట్యూబ్లో ఉంది, పేటిఎంలో ఉంది, ఫోన్పేలో ఉంది. మిత్రులారా మీరు చూడండి, ఈ విధంగా మనము అప్గ్రేడ్ చేసుకోవడం. ఈరోజు అమెజాన్ ఉదాహరణకు తీసుకున్నట్లయితే అమెజాన్లో మీరు డౌన్లోడ్ చేసుకొని షాపింగ్ చేసుకోవచ్చు. కానీ అదే అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. అదేవిధంగా మిత్రులారా ఇక్కడ కూడా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు అడిషనల్ సర్వీసెస్ ఉంటాయి. అదే మనకు రీఛార్జు, షాపింగు, హెల్త్ అండ్ ఎడ్యుకేషను, మర్చెంటు, బిల్లింగు, బుకింగ్ ఇదంతా డెవలప్ అవుతా ఉంది. దీనికోసం మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటున్నాం, అదర్వైజ్ ఏం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మనము ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా ఇది కూడా పరోక్షంగా ఫ్రీయే మిత్రులారా. ఎందుకు అంటే ఇక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. ఈ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడూ ల్యాబ్స్ కావు. కొన్ని సర్వీసెస్లో కంపెనీకి లాభం లేకపోయినప్పటికీ అక్కడ డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే. రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. అవి కూడా ఎప్పుడు ల్యాబ్స్ కావు మిత్రులారా. ఇకపోతే నిద్రలో కూడా డబ్బులు వస్తాయి. మీకు నేను చెప్పా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎక్కడ ఎవరికి క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. దీనికి కొంత టైం పట్టొచ్చు మిత్రులారా. ఒక 5 years ప్రణాళిక చేసుకొని మనం పనిచేసినట్లయితే ఇక మన శేష జీవితం ఏదైతే ఉందో దాంట్లో మనం పని చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏం చేస్తారంటే నేను ఏం చేయను, ఏం చేయరా, ఎస్ నేను ఏదైతే చేయాలనో ఆ వర్క్ కంప్లీట్ చేసేసానని మనం చెప్పొచ్చు. మరి ఇన్కమ్, దాని ద్వారా మనకు ఇన్కమ్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడైనా మనం ఫ్రీ సైన్అప్ చేయించినప్పటికీ మనకు 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది కంపెనీ. నాకు ఇక్కడే నచ్చింది ఈ కంపెనీ. ఎందుకంటే మిత్రులారా నా 32 years ఎక్స్పీరియన్స్లో నేను ఎక్కడా చూడలేదు. మన సమయానికి మన శ్రమను గుర్తించింది ఇక్కడ. 50 రివార్డ్ పాయింట్లు అంటే ₹50 సమానం. సో మనం కన్ఫ్యూజ్ చేయడానికి మన చుట్టూ డ్రీమ్ కిల్లర్స్ తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. తస్మాత్ జాగ్రత్త. డ్రీమ్ కిల్లర్స్ తోటి మనం దూరం ఉండాలి, లేకపోతే అభిమన్యుని అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది మిత్రులారా. దాని తర్వాత మనం చూసినట్లయితే మరి ఈ రివార్డ్ పాయింట్స్ కూడా మనకు బ్యాక్ అయిపోతా ఉన్నది. పరోక్షంగా మనకు ఇది కూడా ఫ్రీ అనే మీకు చెప్పాను. సో ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. రీఛార్జ్ సెక్షన్ అక్కడ 1% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. తర్వాత మిత్రులారా బుకింగ్ సెక్షన్లో మనకు 2% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతా ఉన్నాయి, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. షాపింగ్లో చూసినట్లయితే మనకు మిత్రులారా ఇక్కడ ఎవరు కూడా మీకు చెప్పే ముందే ఇన్వెస్టర్స్ లేరు ఇందులో. ఇక్కడ కూడా మనకు షాపింగ్లో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఉన్న తక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి రేట్లో. అయితే మనం డెవలపింగ్ యాప్ మిత్రులారా. ఇది రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వచ్చేది ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ కామర్స్, నెక్స్ట్ షాపింగ్ అంటే నెక్స్ట్ కామర్స్. ఆ తర్వాత మిత్రులారా మరి ఫ్రీ సర్వీసెస్లో బిల్లింగ్ సెక్షన్లో అక్కడ మనకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూస్ కావు, ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు, కానీ 25% మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. బిజినెస్ అంటే లాస్ అండ్ ప్రాఫిట్ అంటారు, కానీ ఫస్ట్ సారి మిత్రులారా భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా లాస్ లేదు. సో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నప్పటికీ అతనికి బ్యాక్ వస్తూ ఉంది. కంపెనీ ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. మిత్రులారా ఈరోజు ఒక ఎల్ఐసి పాలసీలు అమ్ముతా ఉన్నాడు ఏజెంట్. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్లాట్లు అమ్ముతా ఉన్నారు ఏజెంట్స్, ప్రజెంట్ ఇన్కమ్ కోసమే. కానీ మిత్రులారా ఇక్కడ మనం కూడా ఏం చేస్తూ ఉన్నాం, ప్రమోట్ చేస్తూ ఉన్నాం ప్రైమ్ మెంబర్షిప్. ఈ ప్రైమ్ మెంబర్షిప్ ప్రమోట్ చేసినందుకు లైఫ్ టైం మనకు గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది. సర్వీసెస్ వాడుకోవడం ద్వారా మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. రివార్డ్ పాయింట్స్ అన్ని కూడా మళ్ళీ అడ్జస్ట్మెంట్ కావడం ద్వారా ఇది కూడా పరోక్షంగా ఫ్రీ. సో మై డియర్ ఫ్రెండ్స్, దీంతో పాటు మనకు ఒక వ్యాపారంలో భాగస్వామి అవుతా ఉన్నాము. అర్థం చేసుకోండి, 178 కోట్లు టర్న్ ఓవర్ కాదు మిత్రులారా, ఇది మన అకౌంట్లోకి వచ్చేది. కానీ కావాలనే కోరిక, ఆశ ఉండడం వేరు, ఆశయం ఉండడం వేరు. ఆశ ఉండకూడదు. ఆశ ఉంటే దుఃఖం వస్తుంది మిత్రులారా, ఆశయం ఉంటే సంతోషం వస్తుంది. సో ఆశయం కోసం పని చేయాలి. మరి ఆ తర్వాత కంపెనీకి ₹1500
కంపెనీ 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తా ఉంది. 18% GST 270 గవర్నమెంట్కు సమర్పిస్తా ఉన్నాం. మిత్రులారా, స్వకార్యము స్వామి కార్యం రెండు ఉన్నాయి. 1770 రూపాయలతోటి మనం ఏమీ వ్యాపారం చేయలేము, మీకు చాలా స్పష్టంగా తెలుసు. జస్ట్ 1770 ప్రైమ్ మెంబర్ కావడము మీ జీవితంలో మీ విలువైన 24 గంటల్లో నుంచి ఒక 2 గంటలు దీనికి ఇన్వెస్ట్ చేయాలి మిత్రులారా. నేను 1770 కట్టేస్తే కోటీశ్వర్లు అవుతారని కొంతమంది అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్. ఒకవేళ మీరు ఇని ఉంటే దాన్ని చెరిపేయండి. మీకు ముందే చెప్పాను నేను, ఫ్యాక్ట్ వేరు, ఒపీనియన్స్ వేరు. ఒపీనియన్స్ అనేది మనిషిని బట్టి మారొచ్చు, కానీ ఫ్యాక్ట్ అనేది మనిషిని బట్టి మారదు. సో మై డియర్ ఫ్రెండ్స్, డబ్బులు ఎవరికి ఊరికే రావండి. 1770 కట్టేసి నేను ఇంట్లో పండుకుంటే 178 కోట్లు వస్తుందని ఎవరైనా చెప్పినా, మీరు విన్నా, దట్ ఈజ్ ఓన్లీ రాంగ్. అది వాళ్ళ యొక్క ఒపీనియన్, బట్ దట్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్ట్. సో ఫ్యాక్ట్ అంటే మీరు 2 గంటలు పని చేయాల్సిందే, నేనైనా చేయాల్సిందే. మిత్రులారా, ఇక్కడ సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. సంవత్సరానికి ఈ యాప్ వాడుకోవడం ద్వారా 10 నుంచి 20 వేల రూపాయలు మీకు పొదుపు అవుతా ఉంది. కానీ రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఎంతో డబ్బు తీసుకోవచ్చు. మిత్రులారా, మరి రెఫర్ చేయాలంటే వేరే వాళ్ళని ఎత్తిన టోపీ పెట్టాలా, వేరే వాళ్ళని కన్విన్స్ చేయాలా, వేరే వాళ్ళని బ్రతిమిలాడాలనా? మిత్రులారా, అది రాంగ్. అది రాంగ్. మీకు జరిగిన మంచి ఏదైతే ఉందో సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయండి. మీకు జరిగిన బెనిఫిట్ చెప్పండి. వాళ్ళు కూడా బెనిఫిట్ మాకు కావాలి అంటారు, వాళ్ళు కూడా పొదుపు కావాలి అంటారు. అదే రెఫరల్ అండి. కొద్దిగా రివర్స్గా చేస్తాం మనం, అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒరిజినల్ ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు. న్యూస్ రీల్లో ఉన్నాం మనం. సో మిత్రులారా, రీపర్చేజ్ ఇన్కమ్, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ, ఇదంతా రాబోయే ఇన్కమ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ విధంగా చూసినట్లయితే ఇందులో 2 పనులు ఉన్నాయి. ఒకటి రెఫర్ అండ్ అర్న్, రెండోది హెల్ప్ అండ్ అర్న్. రెఫర్ అండ్ అర్న్లో 20% వస్తుంది మిత్రులారా. డైరెక్ట్ సెల్లింగ్ చేసే వాళ్లకు తెలుసు, ఎంఆర్పి రేట్ వేరే ఉంటుంది, తర్వాత బిజినెస్ వాల్యూమ్ వేరే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎంఆర్పిఏ బిజినెస్ వాల్యూమ్, డైరెక్ట్గా 20% మనకి ఇస్తుంది. ఆ డబ్బులు కూడా ఐఎంపిఎస్ నెఫ్ట్ ద్వారా బ్యాంకుకు తీసుకోవచ్చు. పార్ట్ 3 సెషన్లో మీరు చాలా క్లియర్గా మార్నింగ్ చూశారు. అందులో నుంచి 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 టీడీఎస్ డిడక్షన్ అవుతుంది. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ ఇంతమందిని రెఫర్ చేయాలని కానీ రూల్ లేదు, అది మీ చాయిస్. రోజు ఒక్క వ్యక్తికి కరెక్ట్గా చెప్పండి మిత్రులారా. 30 రోజులలో 30 మంది వ్యక్తులకు చెప్తారు. లేదా రోజు ఒక వ్యక్తిని తీసుకురండి. రోజు 9 గంటలకు తెలుగులో జరుగుతూ ఉంది. డిసైడ్ మీరు చేసుకోండి, చెప్తామా అటెండ్ చేయిస్తామా, చాయిస్ మీకే మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ మనం వచ్చేదంతా హెల్ప్ అండ్ అర్న్ మిత్రులారా. రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, ఇదే మనకు మిత్రులారా 74% 1110. ఇది సింగిల్ లెగ్ ఇన్కమ్, ఎక్కడా లేదు మిత్రులారా. నో రైట్, నో లెఫ్ట్, నో పీవీ, నో బీవీ, ఏమీ లేదు. దీన్నే గ్రోతింగ్ లెవెల్ ప్లాన్ అంటారు. ఆ తర్వాత రాత్రి 12 గంటల తర్వాత 6% రాయల్టీ వస్తూ ఉంది. ఆ తర్వాత 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. 90% మిత్రులారా, ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్లో ఏ కంపెనీలో కూడా 90% పేఅవుట్ లేదు. గొల్లాలు లేని కంపెనీ, 90% పేఅవుట్ ఇస్తున్న కంపెనీ మిత్రులారా, డిజిటల్ సిస్టమ్ ద్వారా. దాని తర్వాత మనం చూసినట్లయితే ఈచ్ వన్ టీచ్ 5. ఇక్కడ మన పని ఈ భూమి మీద బ్రతికుండంగా ఒక 5 మందిని తెచ్చుకోవడం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క రోజులో తెచ్చుకోవచ్చు, ఒక గంటలో తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ టైం రిస్ట్రిక్షన్స్ లేవు. మేము గతంలో కొన్ని కంపెనీలు చేశాం, 6 నెలలు, సంవత్సరం ప్రమోషన్ కోసం మేము వెయిట్ చేశాం ఆ రోజు. సో మై డియర్ ఫ్రెండ్స్, లేటెస్ట్ ట్రెండ్కు లేటెస్ట్ బిజినెస్. సో ఒక రోజులో కూడా ఎవరైదును వాళ్ళు పూర్తి చేసుకునే గొప్ప అవకాశం ఉంది మిత్రులారా. కానీ అంటే అర్థం చేసుకోండి, 178 కోట్లు. అయితే అందరూ మీలాగా నాలాగా ఉండరు కాబట్టి, వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉంటాయి కాబట్టి, అర్థం చేసుకోరు కాబట్టి, మనం కూడా అంత భయపడతాం, ఎలా అప్రోచ్ కావాలి ధైర్యం ఉండదు కాబట్టి కొంత డిలే జరగవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నేను ఈ 1 ఇయర్లో ఎంతవరకు సక్సీడ్ అయ్యాను తర్వాత మీకు చూపిస్తాను. అంతే తప్ప మొదలు వస్తే డబ్బులు వస్తుంది అనేది విధానం కాదు, ఇది పిరమిడ్ స్కీమ్ కాదు ఇది. ఆ తర్వాత చూసినట్లయితే ఫ్రెండ్స్, మీకు ఎక్కువ డబ్బులు కావాలనుకుంటే ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి. మీరు తెచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయండి, మీకు 1000 కోట్లు వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకో ఇన్కమ్ రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ 25% పక్కన పెట్టి
10 లెవెల్స్కు పంచే విధానం మీకు ఇదే చెప్పాను, నిద్రలో కూడా డబ్బులు వచ్చే విధానం అండి అని చెప్పాను. కానీ కొంత టైం పడుతుంది మిత్రులారా. నేను ముందే చెప్పా, ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు, న్యూజిరీలో ఉన్నాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, దీని గురించి జియో మంచి ఉదాహరణ. ఈరోజు జియో వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. 38 కోట్ల మంది యూజర్స్ను వాళ్ళు తయారు చేశారు. మనం 1,00,000 మందిని తయారు చేస్తా ఉన్నాం యూజర్స్. మిత్రులారా, ఆ ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి. 200 రూపాయలు అంటే 400 రీఛార్జ్ చేసుకున్నారు. వాళ్లకు 8 రూపీస్ వచ్చింది. అందరికి కలిపితే 8 లక్షలు వచ్చింది. 25% పక్కన పెడితే 2 లక్షల రూపాయలు డివైడెడ్ బై 10 అంటే 20,000 రూపాయలు మిత్రులారా. అసలు రీఛార్జ్ అనేది మనం చెప్పకున్నా అతనే చేసుకునే విధానం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి అక్కడే కాకుండా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అక్కడ కూడా వస్తుంది కదా, అందుకే అతను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. మిత్రులారా, ఇన్సూరెన్స్ అనేది చాలా గొప్ప ఇండస్ట్రీ. ఆ ఇన్సూరెన్స్ ద్వారా కూడా మనకు ఇక్కడ క్యాష్ బ్యాక్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒరిజినల్గా మన ఫైనల్, దీనికోసం పని చేస్తూ ఉన్నాం. ఒక 5 సంవత్సరాల్లో మనం హ్యాపీగా లైఫ్ మొత్తం ఇంకా పని చేయాల్సిన అవసరం లేకుండా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇందులో నుంచి మిత్రులారా మనకి ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ కానీ టీడీఎస్ కానీ డిడక్షన్ కాదు. ఈ ఒక డబ్బులు 100% మనం ట్రాన్సాక్షన్స్లో వాడుకోవచ్చు. ఆ తర్వాత మిత్రులారా 10 లెవెల్స్ తర్వాత ఇన్కమ్ రాయల్టీ కనుక చూసుకున్నట్లయితే రాత్రి 12 గంటల తర్వాత ఫ్రంట్ లైన్లో 5, అందులో ఒక వ్యక్తి 10th లెవెల్ టచ్ అయితే 5 + 9 14 ప్రైమ్ మెంబర్స్ అవుతే అన్లిమిటెడ్ డెప్త్ 1%, 15 రూపీస్. ఇదే సిల్వర్ రాయల్టీ మిత్రులారా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం తెచ్చిన వాళ్లను సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అయిపోతాం. గోల్డ్ అయిపోయినప్పుడు మనకు అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్కు 1%, మనకు 1% మిత్రులారా. ఆ తర్వాత మనం తెచ్చిన వాళ్ళని గోల్డ్ చేయాలని లేదు, టార్గెట్ ఈజీ చేసేసారు. 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినప్పటికీ 5 లెగ్గులలో 5 గోల్డ్ వచ్చేస్తే మనం డైమండ్ అయిపోయే పరిస్థితి. 3% అన్లిమిటెడ్ డెప్త్, సేమ్ డిఫరెన్షియల్. ఇంకొకటి మిత్రులారా, మన షార్ట్ టర్మ్ గోల్ ఇదే. ఇక్కడ మన టీం అనే కాదు మిత్రులారా, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ సేల్స్ వచ్చినప్పటికీ క్రౌన్ డైమండ్ మిత్రులారా. ఇక్కడ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ అండర్లైన్ చేసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడ కూడా ఇది లేదు మిత్రులారా. మరి ఇది ఎంత వస్తుందని చూసినట్లయితే ఈ ఒక్క ఇన్కమే ఈ రోజు 3 నెలలకు 9 లక్షలు అంటే రోజుకు 10,000 రూపాయలు మనకు వచ్చే గొప్ప అవకాశం ఉంది. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మనం దీన్ని ఎంత లేట్ చేస్తే మన రాయల్టీ అంత లేట్ అవుతుంది, క్రౌన్ డైమండ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఎవరి విచక్షణ జ్ఞానంతో మనం పని చేయాల్సిన పరిస్థితి. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే లీడర్షిప్ రాయల్టీ ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం. ఆ 5 మందికి మీరు హెల్ప్ చేశారు మిత్రులారా. మనం సిల్వర్ అయినప్పటి నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వాళ్ళ ఇన్కంలో 10% మనకు వస్తుంది. దాని తర్వాత చూసినట్లయితే 30 రోజులలో ఈ వర్క్ చేసినట్లయితే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది ఫ్రెండ్స్. 5/25 కంపెనీ ఖర్చులతోటి. ఆ తర్వాత 90 రోజులలో 5 మందిని కనుక మనము గోవా పంపిస్తే మనం దుబాయ్ వెళ్ళే పరిస్థితి మిత్రులారా. మరి ఒకవేళ ఏదైనా కారణం చేత చేయలేకపోతే వాళ్ళు బాధపడొద్దనే ఉద్దేశంతో అక్కడ 5/25, 125, 625 స్ట్రక్చర్ ఎప్పుడు పూర్తి చేసినప్పటికీ ప్రపంచ యాత్ర చేయొచ్చు. అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్ జీవిత కాలంలో ఒకే ఒకసారి నో రినివల్ సిస్టమ్, లీగల్ సిస్టమ్ 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉన్నారు. ట్రాన్సాక్షన్స్లో అవి యూజ్ అవుతుంది. పార్ట్ 2లో మీరు చాలా క్లియర్గా ఎడ్యుకేషన్లో తెలుసుకుంటారు. తర్వాత ప్రమోషనల్ గోవా దుబాయ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్పెషల్ ఆర్టీపీ ప్రోగ్రామ్ ఉంది మిత్రులారా. అప్లైన్ నుంచి తెలుగులో అవుతే ఇప్పుడు నేను 9 గంటలకు ప్రతిరోజు ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నా. ఒకటి నేను బాగుపడుతున్న మిత్రులారా, నేను కోటీశ్వరుని కాబోతా ఉన్నా, ప్రజెంట్ ఇన్కమ్ నేను తీసుకుంటా ఉన్నా. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ నెక్స్ట్ మనీ. కాబట్టి నేను కూడా మీకు ఆ యొక్క విషయాన్ని తీసుకొని మీరు కూడా ఒక నెట్వర్క్లో మంచి ఇన్కమ్ తీసుకోవాలని ఒక నెట్వర్క్ ప్రేమికునిగా నేను జనవరి నుంచి ఈ పని చేస్తా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి అదే దాన్ని ఇంకా మంచిగా చేయడానికి ఫెయిల్యూర్ ఉండకుండా మార్నింగ్ టైం ఎడ్యుకేషన్ సెషన్ జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మరి మీరందరూ కూడా సక్సెస్ కావాలి. అయితే ఎన్నో డౌట్స్ మనకు వస్తూ ఉంటాయి. అయితే మిత్రులారా, నెట్వర్క్లో సక్సెస్ అవుతున్నా కాదా దాని గురించి పక్కన పెడితే ఇక్కడ సక్సెస్ కాని వ్యక్తికి కూడా సంవత్సర కాలంలో 16,731 ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఎలాగూ యూజర్స్ వాడాల్సిందే.
సో సంవత్సరానికి 16-17 వేల రూపాయలు మిగిలినప్పుడు పిల్లల ఫీజుకో, పండక్కి బట్టలకో ఈ డబ్బులు ఉపయోగపడతాయి. దాని తర్వాత ఫ్రెండ్స్, మీరు ఒకవేళ గనక సైన్ అప్ చేయకుంటే ఈరోజు ప్రజెంటేషన్‌కి వస్తే సైన్ అప్ ఫ్రీయే కాబట్టి మీరు హ్యాపీగా సైన్ అప్ చేయండి. ఆ సైన్ అప్ చేసేటప్పుడు మీ సీనియర్ సహకారం తీసుకోండి. ఫస్ట్ స్టెప్‌లో అతని యొక్క యూజర్ నేమ్ అడగండి. అక్కడ రాయండి. పక్కన చెక్ చేయండి. చెక్ అనగానే కన్ఫర్మ్ అక్కడ నేము, యూజర్ నేమ్, మొబైల్ నంబర్ అతనేనా కాదా చూడండి. చూసిన తర్వాత కన్ఫర్మ్ చేయండి ఫ్రెండ్స్. రెండో స్టెప్‌లో మీ మొబైల్ నంబర్, మూడో స్టెప్‌లో మీ ఈమెయిల్ ఐడీ, నాలుగో స్టెప్‌లో మీ యూజర్ నేమ్, ఐదో స్టెప్‌లో మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో ఇవన్నీ డాక్యుమెంట్స్ అక్కరలేదు ఫ్రెండ్స్. తర్వాత ఆరో స్టెప్‌లో పాస్వర్డ్ చేసుకోండి. 8 లెటర్స్ ఉన్నా సరిపోతది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఆ విధంగా పెట్టుకొని మీరు సైన్ అప్ చేసుకోండి. డాక్యుమెంట్స్ అక్కరలేదు. ఆ తర్వాత మిత్రులారా, ప్రైమ్ మెంబర్‌షిప్ కావడానికి ఒక పాన్ కార్డ్ ఉంటే సరిపోతుంది. ఇప్పటివరకు మనం ఎంతో మందికి మనం సిమ్ కార్డ్ తీసుకోవాలనుకున్నా మన ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఇప్పించాం. ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఎందుకు అనంటే మనము ఎప్పటి వరకు ఓటీపీ చెప్పమో అప్పటి వరకు మన డబ్బులు గల్లంతయ్యే అవకాశమే ఉండదు. కొంతమంది భయభ్రాంతులు చేస్తా ఉంటారు కాబట్టి ఇది లీగల్ కంపెనీ కాబట్టి మనం కూడా లీగలా కాదా చెక్ చేసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే మొబైల్‌లో ఎడిట్ ప్రొఫైల్ చేసుకొని మన బ్లడ్ రిలేషన్ నామినీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిత్రులారా, డబ్బులు కూడా ప్రైమ్ మెంబర్‌షిప్ గురించి ఎవ్వరికి ఇయ్యాల్సిన అవసరం లేదు. ఎవరి డబ్బులు మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. టోటలీ డిజిటల్. మిత్రులారా, అక్కడ మన యాప్ ఓపెన్ చేసినాక వాలెట్ ఉంటుంది. వాలెట్ ఓపెన్ చేసినాక యాడ్ మనీ ఉంటుంది. యాడ్ మనీ తర్వాత 1770 ఉంటుంది. అది నొక్కగానే మీకు గేట్‌వే ఓపెన్ అవుతుంది. గేట్‌వే నుంచి మనం సెలెక్ట్ చేసుకొని మనకి ఎక్కడ డబ్బులు ఉన్నాయి, జీపేలో ఉందా, ఫోన్‌పేలో ఉందా, గూగుల్ పేలో ఉందా, ఎక్కడ ఉంది చూడండి, ఆన్‌లైన్ అకౌంట్‌లో ఉందా. మనము ఈ అమౌంట్‌ను నెక్స్ట్ మనీ యాప్‌కు తీసుకొచ్చి మిత్రులారా మనము అక్కడ అప్‌గ్రేడ్ చేసుకుంటాం. అప్‌గ్రేడ్ చేసేటప్పుడు చాలా శ్రద్ధగా గమనించండి. మిస్టేక్ చేయకండి. మిస్టేక్ చేస్తే మళ్ళా రెక్టిఫై చేయడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది. సో పర్ఫెక్ట్‌గా చేయండి. ఆ తర్వాత థంబ్ మార్క్ వస్తుంది మీకు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. రోజుకు 2 గంటల సమయం ఇవ్వండి. లెర్న్ ఈజ్ ఈక్వల్ టు అర్నింగ్. లెర్నింగ్ లేకపోతే అర్నింగ్ లేదు మిత్రులారా. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మనది. మన టీం జీఎస్టీ గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్. మన టీంలో ఫెయిల్ అయితందుకు కుదరదు. మీరు ఫెయిల్ కావాలనుకుంటే నేను పాస్ కూడా చేయలేను. సో మై డియర్ ఫ్రెండ్స్, డెఫినెట్‌గా కోటీశ్వరులు అవుతారు మీరు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మిత్రులారా, మనకు ఎప్పటి నుంచో మంచి వాళ్ళమే. మనం బాగా పనిచేస్తా ఉన్నాం. కానీ మనకు మంచి అప్లైన్, మంచి కంపెనీ దొరకకపోవడము మూలంగా మనకు కొంత డిస్టర్బెన్స్ జరిగిన మాట వాస్తవం. కానీ మిత్రులారా, ఈరోజు త్రివేణి సంగమం అనేది ఏర్పడింది. మనకు ఒక మంచి టీం దొరికింది. సో నెక్స్ట్ మనీ కంపెనీలో మొట్టమొదటి డైమండ్ మిత్రులారా, మొట్టమొదటి డైమండే చంద్రశేఖర్ సార్ టీం మనది. ఆ తర్వాత అతని యొక్క జూనియరే సుభాష్ సార్. ఈరోజు నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్ జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. దాని టికెట్స్ కూడా మీకు పంపించాను. ఆ టికెట్ ట్రైనింగ్ అటెండ్ కాండి. అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా గారు. నాకు ఈరోజు మీతోటి మాట్లాడుతున్నానంటే ఈ యొక్క జూమ్ మీటింగ్ నేర్పించింది సారే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఒక మంచి అప్లైన్ దొరికింది. మనం ఎలాగో మంచి వాళ్ళమే, కంపెనీ మంచిది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరు ఈ యొక్క సమయాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఆలకించినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. దాని తర్వాత మీకు ముందే చెప్పాను నేను, ఏదైనా కూడా ప్రాక్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, నాకు మీకు తేడా ఏమీ లేదండి. నేను మీకంటే కొద్దిగా మొదలొచ్చా, అదొక్కటే తేడా. కంపెనీ నాది కాదు మిత్రులారా, నేను మీలాంటి వ్యక్తిని. కానీ నాకు జీవితంలో ఏం జరిగిందో మీతోటి షేర్ చేస్తా ఉన్నా. నాకంటే కూడా మీరు ఇంకా ఫాస్ట్గా వెళ్ళే అవకాశం ఉంది మిత్రులారా. తెలుగులో క్లాస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరు లేరు కాబట్టి జనవరి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. నేను మీకు చూడండి 3 అక్టోబర్ 2019 రాత్రి 8 గంటల 55 నిమిషాల 24 సెకండ్స్ నేను ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. దీంట్లో సైన్ అప్ చేయడం జరిగింది. దీంట్లో ప్రైమ్ మెంబర్షిప్ కూడా నేను అదే రోజు తీసుకున్న మిత్రులారా. చూడండి తీసుకున్నానో లేదో అది కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అని ఉంటుంది. ప్రతి సైన్ అప్ చేసుకున్నప్పుడు రివార్డ్స్ వస్తాయని చెప్పాను. ప్రైమ్ మెంబర్ అప్పుడు కూడా మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయని ఇప్పుడు ప్రజెంటేషన్లో చూసాం మనం. చూడండి ఫ్రెండ్స్, 50 రివార్డ్ పాయింట్స్, 1500 రివార్డ్ పాయింట్స్. 3వ తారీఖు అక్టోబర్ 2019, 3 అక్టోబర్ 2019. తర్వాత చూడండి 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు అదే విధంగా కంటిన్యూ చేస్తూనే ఉన్న ప్రతి సైన్ అప్ పైన మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఈ రోజు నా వాలెట్లో 3891 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ నాకు టెన్షన్ లేదు. ఎందుకంటే
రివార్డ్ పాయింట్స్కు ల్యాప్సేషన్ అనేది లేదు మిత్రులారా. అయితే మరి మనం ఒక అర్నర్గా 2 గంటలు పనిచేయడం ద్వారా మరి నాకు ఏమి డబ్బులు వచ్చాయో అది కూడా మీరు చూడాలి మిత్రులారా. ఇంటి దగ్గర కూర్చొని చేసుకుంటా ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఇక చూడండి టోటల్ అర్నింగ్ అంటే ఇప్పుడు ఈ క్షణము ఈ సెకండ్ వరకు ఆ 1770 రూపాయలు 3వ తారీఖు అక్టోబర్ 2019న నేను ఒక 1770 రూపాయలు రిస్క్ తీసుకున్నాను అనుకోండి. ఓన్లీ 1770 ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని సీనియర్స్ చెప్పిన విధంగా 90 రోజులు మీటింగ్ అటెండ్ కామంటే నేను కావడం ద్వారా చూడండి ఫ్రెండ్స్ 4,67,311 రూపాయలు. సో మై డియర్ ఫ్రెండ్స్, డే 1 నుంచి కౌంటింగ్ చేసుకుంటే మనకు అది తక్కువగా అనిపిస్తుంది. 4వ తారీఖు నాడు నేను ఒక వ్యక్తిని సైన్ అప్ చేశాను. సో మిత్రులారా, యావరేజ్గా కనుక మనం చూసినట్లయితే మరి ఒక 3 నెలల నా ఇన్కమ్ను మీరు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది 3 మంత్స్ ఇన్కమ్ 1,30,000 రూపాయలు. అంటే దాదాపుగా 45,000 రూపాయలు తీసుకుంటున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. 45,000. మరి 45,000 తీసుకునే వాళ్ళు బయట ఎన్ని గంటలు పనిచేస్తూ ఉంటారో మీకు తెలుసు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి అదే కనుక స్టార్టింగ్ 3 నెలలు కనుక చూసినట్లయితే మరి స్టార్టింగ్ 3 నెలల్లో నా ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్. అది కూడా మీకు నేను ఇక్కడ చూపిస్తాను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. చూడండి ఫ్రెండ్స్, ఏది చేస్తున్నామో అదే చెప్పాలి, మీకు ముందే చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, 31 డిసెంబర్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 3 నెలలలో 8,700 రూపాయలు. అయితే ఇక్కడ చాలా మంది నర్వస్ అవుతారు. స్టార్టింగ్లో ఇన్కమ్ అనుకుంటారు. మిత్రులారా, స్టార్టింగ్ రోజు ఒకటే రోజులా రాదు. మినిమం ఒక 3 మంత్స్ మనకు టైం సెట్ చేసుకుంటాం. సో మిత్రులారా, ఆ తర్వాత మనకి ఇన్కమ్ దినాభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఈ రోజు కూడా మీరు చూడండి మిత్రులారా, ఈ రోజు డేట్ 19th అండి. చూడండి, ఈ రోజు నేను చేసింది ఏమీ లేదు, నేను సొంతంగా చేసింది లేదు, కానీ ఇప్పటికే నాకు 990 రూపాయలు వచ్చేసింది. ఒక 90 రూపాయలు వచ్చింది, ఒక 150 రూపాయలు వచ్చింది, ఒక 75 రూపాయలు వచ్చింది, ఒక 90 రూపాయలు వచ్చింది, ఒక 60 రూపాయలు వచ్చింది, ఒక 150 రూపాయలు వచ్చింది, 90 రూపాయలు వచ్చింది, 105 రూపాయలు వచ్చింది, 150. మిత్రులారా చూడండి, టైం కూడా చూసుకోండి ఇంత క్లియర్గా. ఇప్పుడు మీతోటి నేను మాట్లాడుతా ఉన్నా 8 గంటల 11 నిమిషాల 17 సెకండ్లు, 7 గంటల 40 నిమిషాల 14 సెకండ్లు, 7 గంటల 27 నిమిషాల 18 సెకండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంత క్లారిటీ ఉంది. మనం నిద్రలో కూడా డబ్బులు వచ్చే విధానం ఉంది మిత్రులారా. దాని తర్వాత ఇది ఓన్లీ మీకు చెప్పింది ఏంది, నేను ప్రైమ్ మెంబర్షిప్, ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదని చెప్పిన. ఇప్పుడు పిక్చర్ స్టార్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, వీళ్ళందరూ కూడా క్యాష్ బ్యాక్ కోసము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు కొంటా ఉంటారు. కొందరు ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ ఉంటారు, కొందరు బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు, కొందరు రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు, కొందరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కొంటూ ఉంటారు. దీన్ని మనం అంటాము ఫ్యూచర్. ఒక 5 సంవత్సరాలు మనం కష్టపడ్డట్టయితే ఫ్రెండ్స్ చూడండి, 9 గంటల 55 నిమిషాల 45 సెకండ్స్, జస్ట్ 4 నిమిషాల క్రితం ఎవరో రీఛార్జ్ చేసుకున్నారు. 9 గంటల 54 నిమిషాల 27 సెకండ్లు, 9 గంటల 45 నిమిషాల 49, 9 గంటల 39 ఫ్లిప్కార్ట్ మిత్రులారా. చూడండి ఇక్కడ ఫ్లిప్కార్ట్ షాపింగ్. తర్వాత 9 గంటల 31 నిమిషాలు, 9 గంటల 4 నిమిషాలు, 9 గంటల 2 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్, నేను మీ వెంబడే ఉన్నా, మీతోటే మాట్లాడుతున్నా. చూడండి, ఇది ఇది శాంపిల్ మాత్రమే. రాబోయే రోజులలో ఈ ఇన్కమే మనకు లక్షలు, కోట్లాది రూపాయల ఇన్కమ్ వచ్చే ప్రోగ్రామ్ ఉంది. అర్థం చేసుకోండి మిత్రులారా, మన సమయం ఎక్కడ వేస్ట్ అవుతుంది. మీరు ఎవరి కోసం బిజీగా ఉన్నారు, ఎవరిని కోటీశ్వర్లను చేస్తుర్రు? మీ భార్య బిడ్డల కోసం బ్రతకండి, మీకోసం మీరు బ్రతకండి మొదట, ఆ తర్వాత భార్య బిడ్డలు, ఈ సమాజం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ విలువైనటువంటి 2 గంటల సమయం ఇక్కడ వెచ్చించండి. మన టీం 100% సక్సెస్. ఇంకో విషయం మీకు చెప్పా ఫ్రెండ్స్, నేనేమని చెప్పా మీకు, 53,000 దాటిందని చెప్పా. చూడండి ఫ్రెండ్స్, 53,940. అయితే ఫ్రెండ్స్ 178 కోట్లు అనే విషయం చెప్తున్నా ఫ్రెండ్స్. నేను 33 మంది సైన్ అప్ వచ్చారు ఇక్కడ, అందులో నుంచి 17 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు, ఇంకా 16 మంది కాలే, అవుతారు వాళ్ళు. కానీ మన డెవలప్మెంట్ ఆపే శక్తి ఎవరికి లేదు. ఈచ్ 5 అనుకున్నాం మనం మిత్రులారా. 2 పనులు ఉన్నాయి. ఒకటి రెఫర్ అండ్ అర్న్. రెఫరల్లో మనం ఏమనుకున్నాం, అకార్డింగ్ టు ద చార్ట్ 5. ఆ తర్వాత మిత్రులారా మిగతా అన్ని కూడా ఏమనుకున్నాం మనం, హెల్ప్ అండ్ అర్న్. హెల్ప్, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, హెల్ప్ చేస్తున్నా. మరి హెల్ప్ చేయడం అంటే ఏంటి, నేను నేర్చుకుంది నేర్పిస్తున్నా. కాపీ పేస్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, 178 కోట్లు, 25 అంటే ఇక్కడ 59 అయిపోయింది మిత్రులారా. 125 అనుకుంటే 147.
నేను జాయిన్ అయినాడు అడిగితే నేను ఏం చెప్పగలుగుతా? ఒక 1 ఇయర్‌లో నేను ఏం సాధించినా మీకు చెప్తున్నా. మీరు అంతకంటే ఎక్కువ సాధించొచ్చు మిత్రులారా. ఆ తర్వాత 625 అనుకుంటే ఇందులో ఆల్రెడీ దాదాపుగా 50% అయిపోయింది. ఇంకా 1000 మంది ఇక్కడ ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి. 5 సంవత్సరాల నా ప్రణాళిక 2019-2024 నేను ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకున్నా నా జీవితాన్ని. సో మిత్రులారా, నేను మధ్య తరగతి వాడిని. ఎందుకంటే నా తాత, తండ్రి, ముత్తాతలంతా మధ్య తరగతి. నా శేష జీవితం మధ్య తరగతిలో ఉండదు. నా పిల్లలు మధ్య తరగతిలో ఉండరు. ఎందుకంటే నేను 178 కోట్ల దిశగా ప్రయాణం చేస్తా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి చెప్పడమే కాదు, రెగ్యులర్‌గా చేస్తా ఉన్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూడండి, మరి 6 నెలలు, 6 నెలలు, 6 నెలలు అంటే మీరు అర్థం చేసుకోండి. 1 ఇయరే అయింది. 1½ ఇయర్ వర్క్ ఉంది, జరిగింది. కారణం ఏంటిది? కారణం ఒకటే మిత్రులారా, టైం కాంపౌండింగ్ ఉంది. నేను ఒక్కని పని చేయడం లేదు, టీం పని చేస్తా ఉంది. అదే మీరు వ్యాపారం చేసినట్లయితే మీరు ఒక 100 మంది ఎంప్లాయీస్‌ని పెట్టుకుంటే మీ ఇన్కమ్ పెరుగుతుంది అనుకుంటారు. కానీ 100 మంది ఎంప్లాయీస్‌ని మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. 1000 మందిని, 10,000 మందిని చేయగలుగుతారా? లేదు, మీకు అక్కడ ఎక్స్‌పెండిచర్ ఉంది. ఇక్కడ మీరు చూడండి, టీం జరుగుతుంది, ఎక్స్‌పెండిచర్ జీరో. అందుకే నెట్వర్క్ అనేది అభివృద్ధి చెందిన దేశాల వాళ్ళ ఆర్థిక అభివృద్ధి మొత్తం దీని ద్వారానే జరిగింది మిత్రులారా. ఆ తర్వాత మీరు చూడండి, ఇంకా మరి సగమే ఉంది ఇక్కడ. ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే ఎప్పటి వరకు? 2021 అక్టోబర్ వరకు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఏం చేస్తున్నానో అదే చెప్తున్నా. ఏం చెప్తున్నాను నేను అదే చేస్తున్నా మిత్రులారా. సో మనం కలిసి పని చేద్దాం, కలిసి నడుద్దాం, కలిసి బాగుపడదాం, మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందామని చెప్తున్నా మిత్రులారా. ఈ రోజు సెషన్ పైన మీకు ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. వెంకట్ సార్ గారు మీకు హెల్ప్ చేస్తారు. ఫ్రెండ్స్, హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరికైనా క్లారిఫికేషన్ కావాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు చెప్పినటువంటి సబ్జెక్ట్లో చాలా మంది విన్నారు. అందులో ఇంకా మీకు కొన్ని సంశయాలు ఉంటాయి, సందేహాలు. అది ఎలాగంటే చూడండి, స్క్రీన్లో అక్కడ స్క్రీన్ మీద టచ్ చేసినట్లయితే మోర్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది, 5వది. దాని మీద టచ్ చేస్తే మీకు రైజ్ హ్యాండ్ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది. దాని మీద టచ్ చేయండి. ఓకే అండి, ఇక్కడ వెంకటేశ్వర్లు గారిని ఇన్వైట్ చేశాను, తర్వాత సురేష్ గారిని కూడా నేను ఇన్వైట్ చేశాను సార్. అక్కడ చూడండి, మీ మైక్ మీద టచ్ చేయండి, మీ మైక్ ఆన్ అవుతుంది. సార్ మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరి పేరు చెప్పి సార్తో మాట్లాడండి సార్. సార్ మీ పేరు? హలో సార్, గట్టి మాట్లాడండి. సురేష్ గారు గట్టి మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సార్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి. ఫస్ట్ టైం నేను శరణ్య గారు రెఫరెన్స్ ద్వారా ఇవాళ ఏంటో తెలుసుకుందామని వచ్చాను. సురేష్ గారు చెప్పండి. ఫస్ట్ మన పేరు చెప్పాలి, మన సీనియర్ పేరు చెప్పాలి, ఊరి పేరు చెప్పాలి, ఆ తర్వాత మాట్లాడాలి. అదే, నేను సురేష్ అండి, సీనియర్ శరణ్య గారు, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, ఓకే. ఇది అంటే సిస్టమ్ ఇంకా డీటెయిల్ గా చూడాలి. డీటెయిల్డ్ గా తెలియాలి అంటే ఇప్పుడు సో కాల్డ్ లీగాలిటీ అన్నారు కదా, ఓన్లీ డైరెక్ట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ విత్ సమ్ స్పెషల్ ఫీచర్స్ అన్నారు. దీనికి లీగాలిటీ యాంగిల్లో ఒకసారి చెక్ చేద్దామని, తర్వాత 1 by 1 స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ గా నేను స్టడీ చేసిన తర్వాత మళ్ళీ వస్తాను. దిస్ అంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కంపెనీ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయాలి, అడిషనల్ గా మీ దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందంటే యూనిక్నెస్? టోటల్ గా మాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడే దొరుకుతుంది. మీరు ఏం చేయాలంటే మార్నింగ్ 1 hour, నైట్ 1 hour అనేది కంటిన్యూగా మీరు అటెండ్ అయితే ఆటోమేటిక్ గా మీకు టోటల్ సబ్జెక్ట్ అంతా కూడా వచ్చేస్తుంది సార్. ఆ తర్వాత రెండోది ఏంటంటే సురేష్ గారు, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, మనము స్టడీ చేసి నేర్చుకోవడం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అని ఒకటి ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ శరణ్య గారితో మీరు ఫస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఫ్రీగా సైన్ అప్ అయినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పాము. వచ్చిందా రాలేదా చెక్ చేసుకోండి. దాని తర్వాత ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వాళ్లకు
ఆఫర్స్ అండ్ టైఅప్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటాలో మీరు షాపింగ్ చేసుకోండి, మీకు ఆ క్యాష్ బ్యాక్ వచ్చిందా లేదా. అయితే అది పార్ట్ 1 అనేది మార్నింగ్ ఎడ్యుకేషన్లో ఉంటుంది. దాని తర్వాత మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు రివార్డ్ పాయింట్స్ వచ్చాయా లేదా ప్రాక్టికల్గా చూడండి, వచ్చింది. ఆ తర్వాత మీరు ఒక 2 ప్రైమ్ మెంబర్లను చేశారు, మీకు మేము చెప్పినట్టు మీకు బ్యాంకుకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా కాలేదా. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్లో ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ తీసుకున్న వాళ్ళు, అందుకే మీకు ఒక పదం పదే పదే నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను, అర్థమైన వ్యక్తి ఆగడు, అర్థం కాని వ్యక్తి కదలడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్, మన ఎక్స్పీరియన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎంతతోటి గేమ్ ఆడుతున్నాం ఇక్కడ, ఒక 1770 రూపాయలే. సో 1770 రూపాయలకు మీ సీనియర్ ఏదైతే చేశాడో అతను చేసింది ఉంటే అతనితోటి ఏం చేశాడు, ఎలా చేశాడు తెలుసుకోండి. రెండోది, మీరు రెగ్యులర్గా ట్రైనింగ్కు రావడం మూలంగా కంప్లీట్ క్లియర్గా తెలుస్తుంది. ఈ రోజులలో ఏమవుతుంది, మీరు గూగుల్ అనే ఒక పదం వాడారు, దీంట్లో ఏమవుతుంది గూగుల్లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొని వ్యక్తి ఉన్నాడు, వాళ్ళ సీనియర్ చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, అది ఏమైనా జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పాను, అది రూపీస్తో ఈక్వల్ అని చెప్పాను నేను, కానీ అతను ఏం చెప్పాడు, మీకు రూపాయలనే చెప్పాడు అనుకుందాం, అక్కడ మీరు అది ఫేక్ యాప్ అని చెప్పే అవకాశం ఉంటుంది. సో అందుకని నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు 1770 రూపాయలు కూడా మీకు ఉట్టిగా రావండి. కాబట్టి మీరు ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ప్రజెంటేషన్ జరుగుతుంది, మార్నింగ్ 7 o'clock ఎడ్యుకేషన్ జరుగుతుంది. కాబట్టి మీరు ఒక 1 week వరకు కంటిన్యూగా రాండి, అసలు ఏం జరుగుతుంది ఆలకించండి. అప్పుడు మీరు కన్ఫర్మ్ అనుకుంటే కలిసి మనం పని చేద్దాం. ప్రతిరోజు మీకు ఏదైతే ఉందో ఎక్స్పీరియన్స్ గురించి మీటింగ్స్ తర్వాత మేము ఓపెన్గా మీతోటి మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ సురేష్ గారు. నెక్స్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. వెల్కమ్. నెక్స్ట్ సీతారాం గారు, నేను అడ్మిట్ చేశాను సార్, మీ దగ్గర అడ్మిట్ చేయండి. స్క్రీన్ లో ఫస్ట్ ఆప్షన్ మైక్ ఉంటుంది, మైక్ మీద టచ్ చేస్తే మీకు అడ్మిట్ అవుతుంది. సీతారాం గారు. నవీన్ గారు. అవునవును సార్, అవును సార్, నవీన్ గారు అన్నట్టు. నా పేరు సీతారాం అండి. మీ ఊరు పేరు సార్? మచిలీపట్నం అండి, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. ఓకే సార్, ఓకే సార్, మాట్లాడండి సార్. సార్ ఇది నేను ఫస్ట్ టైం సార్ వస్తాం ఈ రోజు. ఓకే. నాకు ఇంట్రెస్ట్ చాలా ఎక్సైటింగ్ ఉంది, కానీ ఇవన్నీ అవుతాయి అంటారా లేదా అని డౌట్లు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే సార్, సీతారాం గారు, సీతారాం గారు చెప్పండి. నేను విజయవాడలో ఉంటారు, ఎక్కడ మీరు? వైజాగ్. నేను మచిలీపట్నం అండి, విజయవాడకి నియర్ 70 కిలోమీటర్స్. ఓకే. హైదరాబాద్కి ఎంత టైం పడుతుంది మీరు కార్లో ప్రయాణం చేస్తే? 6 hours. 6 hours. అదే ఒకవేళ ఫ్లైట్ లో ప్రయాణం చేస్తే 1 hour. ఎస్. ఎందుకు అయింది అక్కడ? కారణం ఏంటి? మీరు ఎంచుకున్న వెహికల్, రైట్ సార్? అదే విధంగా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇది సాధ్యం కూడా అవుతుంది, అసాధ్యం కూడా అవుతుంది. మీకు రెండు చెప్తున్నా, సభాముఖంగా చెప్తున్నా. సాధ్యం ఎప్పుడు అవుతుందంటే మీరు సిస్టమ్ లోకి వచ్చినప్పుడు సాధ్యం అవుతుంది. దీన్నే మనం తెలుగులో ఏమంటామంటే పద్ధతి అంటాం. అయితే చాలా మంది ఎక్కడ ఫెయిల్ అవుతారు అది కూడా చెప్తున్నా మీకు. పని చేస్తారు తప్ప పద్ధతి ఉండదు. అప్పుడు ఏమవుతుంది? గతంలో ఇప్పటి వరకు జరిగినటువంటిది మీరు ఏ పని నేను నెక్స్ట్ మనీ గురించి చెప్పట్లేదు సీతారాం గారు. మీరు ఏ పని చేసినప్పటికీ ఒక పద్ధతి అనేది ఉంటది, దానికి సిస్టమ్ అనేది ఉంటది. ఆ సిస్టమ్ ను మీరు డెవలప్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ సిస్టమ్ లో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక్కడ సిస్టమ్ ఏంటిది? డిజిటల్ సిస్టమ్, ఇది ఫిజికల్ కాదు. అయితే మీరు డిజిటల్ సిస్టమ్ అంటే ఫిజికల్ మీరు వెళ్ళాల్సిన అక్కర లేదు ఎక్కడికి కూడా. మీరు మీ అక్కడనే ఉండండి, విజయవాడలోనే ఉండండి. అయితే ఉదయం 1 గంట, రాత్రి 1 గంట అనేది మీరు మీటింగ్స్ కు మిస్ కావద్దు. అయితే ఒకవేళ అదే రోజు మీకు ఏమైనా పని ఉందనుకోండి, అప్పుడు ఎలా? అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఆ రోజు మీరు రికార్డెడ్ వస్తుంది కాబట్టి ఆ రికార్డెడ్ వినొచ్చు. అది ఎప్పటి వరకు? మీ కాళ్ళ మీద మీరు నిలబడే అంత వరకు. ఆ తర్వాత అక్కర్లేదు ఇక. అప్పుడు మీకు యాక్చువల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది, మీరు పని చేస్తారు. ఇప్పుడు ఈ రోజు నేను ఎలా ఇండిపెండెంట్ చేస్తున్నానండి? 3వ తారీఖు అక్టోబర్ కంటే ముందు నేను ఒక్కడనే, ఆ రోజు నాకు తెలియదు. కానీ ఈ రోజు నేను మీకు చెప్పే స్థాయికి వచ్చాను అంటే దాని అర్థం ఏంటి?
నేను ప్రాక్టికల్గా చేస్తున్నాను కాబట్టి మీతోటి మాట్లాడగలుగుతున్నా. సో మీరు 1 వీక్లో తయారవుతారా, 1 మంత్లో తయారవుతారా, అది మీ యొక్క నేర్చుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అందరికీ ఒకటే పారామీటర్ ఉండదండి. సో మీరు 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 ఇక్కడ అన్ని సాధ్యమే అవుతుంది. ఏది సుసాధ్యము ఇంపాసిబుల్ అనేది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఒకటే రోజులో ఈ రోజే మీరు 5 మందిని చేయండి, ఈ రోజే 1500 తీసుకోండి, ఇప్పుడే తీసుకోండి, ఇప్పుడే ఈ టైంలోనే కంప్లీట్ చేయండి. ఈ టైంలోనే కంప్లీట్ చేయండి, బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకోండి. సో మీరు రెగ్యులర్గా మీటింగ్కు రండి, మీకు సాధ్యం అవుతుంది. ఆల్వేస్ ఐఎమ్ విత్ యూ. ఓకే, రేపు మార్నింగ్ 7 o'clock కూడా మీరు రండి మళ్ళీ మీటింగ్. అది రైట్ సీతారాం గారు. వెంటనే మీ నవీన్ గారిని ఫోన్ చేసి మీరు సైన్ అప్ చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత నమ్మకం అనిపింది ప్రైమ్ మెంబర్ తీసుకోండి. నెక్స్ట్. ఓకే సార్, వెంకటేశ్వర్లు గారు మీ యొక్క మైక్ ఆన్ అయిందండి, మీరు మాట్లాడండి సార్. సార్ నమస్తే అండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరి పేరు. సార్ నా పేరు సాంబారు వెంకటేశ్వర్లు, హెడ్ క్వార్టర్ ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ సార్. మీ సీనియర్ అండి? ప్రతాప్ రాజు గారు అండి. ఓకే సార్, మాట్లాడండి వెంకటేశ్వర్ సార్. సార్ ఇప్పుడు అసలు మీరు అంటే ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేయాలా, ఆల్రెడీ మేము స్టార్ట్ చేసుకోవచ్చా? అట్లా దీనికి ఏమి లేదండి. అయితే ఏంటంటే ఇక్కడ మనం మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు మనకు ఏదైనా అనుమానం, ఇప్పుడు దీంట్లో యాక్చువల్ 1770 రూపాయల గేమ్ అండి ఇది. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనకు అర్థం చేసుకొని బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మీకు సక్సెస్ రేషియో పెరుగుతుంది. ఓకే సార్. లేకపోతే ఏమవుతుంది అని అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కు మనం ఆగిపోయే పరిస్థితి ఉంటుంది కొన్నిసార్లు. మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మార్కెట్ అనేది ఏంటి సార్ అంటే ఒక యుద్ధ స్థలం అన్నమాట. అంటే మనం ఒకటి చెప్పబోతే వాళ్ళు ఇంకొకటి అడుగుతారు. అంటే మీలాగా అందరూ నాలాగా ఉండాలనే రూల్ లేదు కదా. ఇప్పుడు మనీ మ్యాటర్ కదా సార్. ఇది 1770 రూపాయలు అనేది మీ ఫేస్ వాల్యూ తోటి రావడం కాదు. ఇక్కడ ఫేస్ వాల్యూ ద్వారా వచ్చింది అనుకోండి, ఆ తర్వాత ఆయన ఆగిపోవచ్చు. కానీ ఆయన ఒక ఇంటెన్షన్ తోటి ఇన్కమ్ చేయాలని వచ్చిండు అనుకో సార్. వచ్చినప్పుడు ఆయన కొన్ని అడగొచ్చు కదా. ఆయన అడిగిన దానికి జవాబు చెప్పాలన్నా చెప్పొద్దా? మనం ఖచ్చితంగా చెప్పాలి సార్. చెప్పాలి. ఒకవేళ మనం చెప్పలేదు అనుకోండి ఫెయిల్ అవుతుంది. లేకపోతే అతను ఇంకోటి మనకి ఏదైనా చెప్పొచ్చు కదా, ఆ ప్రమాదం కూడా ఉంది కదా. అందుకని నేనేమంటానంటే మార్కెట్ ఎప్పుడు తప్పు కాదు, మార్కెట్ ఎప్పుడు తప్పు కాదు. కానీ దేశం మొత్తం మీకు తెలియకపోయినా పర్వాలేదు, మీరు చేసే పని గురించి మీకు పర్ఫెక్ట్ గా తెలియాలి. ఎప్పుడైతే మీకు పర్ఫెక్ట్ తెలిసిందో అతను చెప్పింది రైటా రాంగా అని మీరు చెప్పగలుగుతారు కదా. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్కు మీకు ఎందుకు ఎడ్యుకేషన్ అయిపోయినాక ప్రైమ్ మెంబర్ కామని కాదు దాని ఉద్దేశం. ఎడ్యుకేషన్ ద్వారా ఫెయిల్యూర్ ఉండదు అని నేను చెప్తున్నా. ఎడ్యుకేషన్ లేకపోతే ఫెయిల్యూర్ అవుతుంది. అయితే ఎడ్యుకేషన్ ఎప్పటి వరకు తీసుకోవచ్చు సార్ అంటే దానికి ఏం పారామీటర్ లేదు. ఇప్పుడు ప్రజెంటేషన్ మొత్తం చెప్పేసా, ఆ ఒక్క చెప్పింది రోజు వినండి. మార్నింగ్ టైం ఎడ్యుకేషన్ ఉంది, ఇక్కడ ఏం పారామీటర్లు, ఇక కంపల్సరీ రిస్ట్రిక్షన్స్ లేవండి. ఇది మనం తయారు చేసుకున్నాం, మా సజెషన్ ఇది. సార్ చిన్న విషయం ఏంటంటే నేను డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఆఫీసర్ అండి నెల్లూరు. నాకు మార్నింగ్ సెషన్ రావడానికి అయితే వీలు పడదు. కరెక్ట్. అంటే దానికోసం ఏంటంటే సార్ మీకు ముందే చెప్పాను నేను, మీరు ఇక్కడ దానికోసము మీ సీనియర్ గారితో మీరు రికార్డెడ్ తీసేసుకొని మీ వీలున్నప్పుడు వినండి. డిస్టెన్స్ ఇక్కడ మీరు చేస్తున్న ఉద్యోగంలో మీకు ఉన్నటువంటి పర్మిషన్స్ లిమిట్స్ మీకు ఉంటాయి. అక్కడ ఆ లిమిట్స్ మీరు అవాయిడ్ చేయమని నేను ఎప్పుడు చెప్పలేదు, ఎవరికి చెప్పను కూడా. అయితే లైవ్ లో రావచ్చు, మీరు లైవ్ లో రాలేని పరిస్థితులలో రికార్డెడ్ తీసుకొని మీ 2 hours మీరు కేటాయించుకున్నట్లయితే ఒక పర్ఫెక్షన్ వచ్చేంత వరకు మాత్రమే. పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత అక్కర్లేదు. ఓకే సార్. సార్ ఈ సెషన్ లో ఇప్పుడు అసలు క్లారిటీ లేదండి. క్లారిటీ సెషన్ లో కాదు, మీరు వినడం లోపల డిస్టర్బెన్స్ ఉంటుందండి. అన్ని ఉన్నానే. అందుకోసం మీకు ఆల్రెడీ మీరు ఏం చేస్తారంటే మీ సీనియర్ తోటి ప్రతిరోజు నైట్ ప్రజెంటేషన్ జరుగుతుంది కాబట్టి నిన్నటి ప్రజెంటేషన్ కానీ మొన్నటి ప్రజెంటేషన్ మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్, ఆల్వేస్ మోస్ట్ వెల్కమ్ వెంకటేశ్వర్. నెక్స్ట్. ఓకే సార్, ఇక్కడ ఆయన పేరు రాయలేదండి మరి. గెలాక్సీ A5 గారు, A50 గెలాక్సీ గారు అడ్మిట్ చేశాను సార్. గెలాక్సీ A50 గారు, మీ పేరు, మీ సీనియర్ పేరు,
నా పేరు సంతోష్ అండి. మీ పేరు సంతోష్. సీనియర్ పేరండి? సీనియర్ పేరు సూర్యనారాయణ, శ్రీకాకుళం జిల్లా లావేరు. ఓకే, చెప్పండి సార్ అదే నేను ఎస్టర్డే ఆల్రెడీ ఒక రీఛార్జ్ చేశాను జనరల్ గా. ఓకే ఇది ఎయిర్టెల్ 149 చేశాను. ఓకే రీఛార్జ్ సక్సెస్ఫుల్. ఓకే బట్ మెసేజ్ అనేది వాళ్ళకి వెళ్ళలేదు, రీఛార్జ్ కూడా అవ్వలేదు సార్. ఓకే, అయితే మీరు దానికి ఏం మీరు వస్తుంటారా మీటింగ్కి వస్తుంటారా అప్పుడప్పుడు ఏమైనా? జస్ట్ నిన్న వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను సార్. ఓకే, నిన్న నైట్ కూడా వచ్చాను. మీకు ఇన్విటేషన్ ఇచ్చారా అండి? ఇన్విటేషన్ ఇస్తేనే వచ్చారా? మీరు ఎలా మీటింగ్ ఐడి ఎలా తెలుసు మీకు? మా సీనియర్ గారు ఇచ్చారండి. ఓకే, మీటింగ్ లో ఫస్ట్ మీటింగ్ లో ఎలా ఎంటర్ కావాలనేది ఒకటి ఉంటుందండి. ఆ డిసిప్లిన్ మీరు మెయింటైన్ చేయండి నెక్స్ట్ వచ్చినప్పుడు. ఇప్పుడు మీ ప్రాబ్లమ్ కు సొల్యూషన్ చెప్తాను. అక్కడ ఏమవుతుందంటే మీకు ఎప్పుడైతే సక్సెస్ అని వచ్చింది కదా, అక్కడ రీఛార్జ్ చేసుకున్నాక సక్సెస్ అని వచ్చింది. సక్సెస్ ను కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే అక్కడ నెక్స్ట్ మనీ తర్వాత ఒక ఐడి నెంబర్ ఉంటుందండి, ట్రాన్సాక్షన్ ఐడి అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఒక ఎయిర్టెల్ చేశారు అనుకుందాం, లేదా జియో చేశారు అనుకుందాం, ఏదో ఒక రీఛార్జ్ చేశారు మీరు. అక్కడ ఏం చేయాలంటే ఆ ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఆ కస్టమర్ కేర్ కు చెప్పాలి. అంటే నెక్స్ట్ మనీ కంపెనీ నుంచి పేమెంట్ వెళ్ళింది, వాళ్ళు అప్డేట్ చేయాలి, అక్కడ మీరు చేయాలండి. చేసేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అదే మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ వచ్చారు కస్టమర్. నేనేం చేశానంటే అప్పుడు నెక్స్ట్ మనీ కంప్లైంట్ చేశాను. నెక్స్ట్ మనీకి కంప్లైంట్ కాదండి, మీకు సక్సెస్ వచ్చిందంటే నెక్స్ట్ మనీ డబ్బులు పంపించేసింది. మీరు చేయాల్సింది అందుకే కదా మీరు ఎడ్యుకేషన్ రెగ్యులర్ గా తీసుకోకపోతే ఇదే ప్రాబ్లం అవుతుంది. స్కూల్ కోవాలని ఎందుకు చెప్తానంటే మన నిజ జీవితంలో కూడా ఇలానే స్కూల్ ఎగ్గొట్టినాము, ఇక్కడ కూడా ఇక్కడ ఎగ్గొడుతున్నాము. ఇక దేవుడు కూడా మనం ఏం చేయలేడు. నెక్స్ట్ మనీ కాదు చేయాల్సింది, అది వేస్ట్, మీ టైం వేస్ట్. నెక్స్ట్ మనీలో మీకు సక్సెస్ అని వచ్చింది, అక్కడ మీరు ఓపెన్ చేసినట్లయితే అక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అని ఉంటుంది, వాళ్లకు ఫోన్ చేసి చెప్పాలి. వాళ్ళు అప్పటిదప్పుడు మీకు ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల మీకు వేసేస్తారు. అది నెక్స్ట్ మనీ పని కాదు. అందుకే మీరు రెగ్యులర్ గా స్కూల్ కు రండి, అట్లీస్ట్ ఒక వారం రోజులన్నా రండి. వారం రోజులలో మీరు పర్ఫెక్ట్ అయిపోతే ఇక్కడ మీరు అనుకున్న డబ్బులు తీసుకోవచ్చు. లేకపోతే మనకి ఇలానే కాంప్లికేటెడ్ గా ఉంటది అన్నట్టు, ఇబ్బందిగా ఫీల్ అవుతాం మనం. సబ్జెక్ట్ తెలిస్తే బ్రహ్మాండంగా మీరు డిజిటల్ సిస్టమ్ ద్వారా కోటీశ్వర్లు కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, వెల్కమ్. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా వెంకట్ సార్? ప్రస్తుతానికి లేదు సార్, ఎవరు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్కు, తర్వాత కోహోస్ట్ హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మిత్రులారా, రేపు మార్నింగ్ మళ్ళీ మనం లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి.